सीसीएस एसीपी नागेंद्रचारी ने बताया कि पुलिस दो नौजवानों को अवाम को धोखा देने और गैरकानूनी मालियाती सरगर्मियों में मुलविस होने के इल्ज़ाम में गिरफ्तार किया है। मोहम्मद मोइज़ खान हाशमी कॉलोनी और सैयद अहमद हुसैन मोहम्मदिया कॉलोनी निज़ामाबाद पर मुकदमा दर्ज किया गया है। इनके खिलाफ ताज़ीरात हिंद की दफ़ात 316(2), 318(4), 351(2) के अलावा तेलंगाना प्रोटेक्शन ऑफ डिपॉजिटर्स एंड फाइनेंशियल एक्ट 1999 और प्राइस चीट्स एंड मनी सर्कुलेशन स्कैम्स बेटिंग एक्ट 1978 के तहत कार्रवाई की गई। नागेंद्रचारी ने बताया कि मुलजमीन ने अवाम को धोखा देने के गर्ज से एक मंसूबा तैयार किया और श्रीयम एवरग्रीन कंस्ट्रक्शन के नाम से फ़र्ज़ी कंपनी कायम की। इस कंपनी के ज़रिए ज़्यादा मुनाफा देने का झांसा देकर आवाम से रकम वसूल की गई और बाद में इन्हें धोखा दिया गया। मज़ीद ये कि पैसों से बचने के लिए 125 अफराद को आईपी नोटिस रवाना किए गए। मुलजमीन ने profitfreehub.com और scooterofprofit.com जैसे ऑनलाइन प्लेटफॉर्म्स तैयार किए और इनके ज़रिए अवाम से रकूमात हासिल की। पुलिस ने बताया कि मुलजमीन ने इन इंफ्रास्ट्रक्चर कंपनी के नाम पर भी रकम जमा की, हालांकि इनका इस कंपनी से कोई ताल्लुक़ नहीं था। अवाम को धोखा देकर हासिल की गई रकूम के बाद हिस्से को इन्होंने थाईलैंड और गोवा मुंतकिल किया और इसे तोहफे के नाम पर ज़ाहिर किया। मज़ीद ये कि मुलजमीन मंशियात के इस्तेमाल में भी मुलविस पाए गए। पुलिस सीसीएस निज़ामाबाद ने इस केस की तफसीलात दर्ज करते हुए कहा कि मुलजमीन के खिलाफ मज़ीद तहक़ीक़ात जारी है और धोखादही के इस नेटवर्क में मुलविस दिगर अफराद की निशानदही भी की जा रही है। నిజామాబాద్ చెందిన మొహమ్మద్ మోయిన్ ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీరు. తర్వాత ఇతని ఫ్రెండు అహ్మద్ హసన్ ఇతను మహమ్మదియా కాలనీ, తర్వాత మోయిజీ హష్మి కాలనీ. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. వీళ్ళు ఇంకా కొంతమంది కలిసి ప్రజలను ఈజీగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో శ్రేమ్ ఎవర్ గ్రీన్ కన్స్ట్రక్షన్ అనే ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఆ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ పేరు మీద, అంటే ఎలాంటి డిపాజిట్లు స్వీకరించడానికి కూడా వాళ్ళకి ఎలాంటి అనుమతులు లేకుండా కూడా వాళ్ళు డిపాజిట్ల పేర్ల మీద ఇంట్రెస్ట్ పేరు మీద తీసుకొని దాదాపు ఇక్కడ 2022-23లో దాదాపు 125 మందిని చిట్ చేశారు. అందులో ఒక బాధితుడు హకీం అనే ఒక టీచర్, ఈయన ఇందల్వాయి లోలంలో ఒక టీచర్గా పనిచేస్తాడు. ఇతను వచ్చి మాకు కంప్లైంట్, ఇందల్వాయిలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దీని మీద సిపిఆర్ ఆదేశాల మేరకు సిసిఎస్ దర్యాప్తు చేసింది. ఇతను డబ్బులు ఇంట్రెస్ట్ ఇస్తామని, లేకపోతే ట్రేడింగ్ చేస్తామని, క్రిప్టో కరెన్సీ చేస్తామని చెప్పేసి డబ్బులు వసూలు చేసిండు. దాదాపు 8.5 కోట్ల రూపాయలు. ఇది 8.5 కోట్లు కాకుండా ఇంకా కొంతమంది మా దృష్టికి రాని వాళ్ళు కూడా ఇంకా ఉంటారు. దాదాపు 10-15 కోట్ల రూపాయలు ఉంటాయి. సో అతన్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టుకు పంపడం జరుగుతుంది. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని ఒక స్కూటర్ ఆఫ్ ప్రాఫిట్ అనే ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ ద్వారా భారతదేశం మొత్తంలో చాలా మందిని ఇన్వైట్ చేసి వాళ్లకు లాభాలు ఇస్తామనే పేరు మీద తీసుకోవాలనేది ఒక ప్లాన్ చేశారు. దాదాపు యూపీలో కానీ లేకపోతే ఢిల్లీలో కానీ మీటింగ్లు పెట్టి కొంతమందిని చేర్పించినట్టు కూడా తెలిసింది. దాని మీద ఇంకా పూర్తిగా సమాచారం ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఈ కేసులో ఈ హకీం టీచరు ఇచ్చిన కేసు మీద దర్యాప్తు చేయడం జరిగింది. ఇతను 6 months అవుతుంది. ఇటు పోకుండా ట్రావెల్ బ్యాన్ చేయడం జరిగింది ఇంతకుముందే. తర్వాత అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్గా దర్యాప్తు చేస్తాము. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఎక్కువ పైసలు ఇస్తాము క్రిప్టో కరెన్సీ, గోల్డ్ ట్రేడింగ్ మీద, లేకపోతే ఇంకేదన్నా కంపెనీ పేరు మీద ఇట్లా పైసలు ఇస్తాము, ఎక్కువ ఇస్తాము ఉన్నారంటే అది మోసం కిందికి లెక్క. మోసం చేసే వాళ్ళు మనల్ని లూర్ చేస్తున్నారు. సో ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాము, అట్లాంటిది ఏమైనా ఉంటే తర్వాత ఈ మొయిజ్ ఖాన్ బాధితులు ఎవరైనా ఉంటే నేరుగా సిపి గారిని కలిస్తే వాళ్ళ మీద అది కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ విషయం మీ పత్రికా మిత్రులకు కూడా ఏంటంటే
ఎవరన్నా మీ దృష్టికి వస్తే కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. దీనిలో ఎంతమంది అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేసినాము. ఇంకొక వాజిద్ హుస్సేన్ అని ఇక్కడ మౌలి, ఆయన కూడా దానికి సహకరించిండు. తర్వాత అతనికి ఇంకా కొంతమంది కూడా సహకరించారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఎంతమంది మన ఫిగర్ ఉంది? స్పెసిఫిక్ గా 4 ఉన్నారు, ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ అరెస్ట్ చేసి తర్వాత వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇలా మొత్తం నెట్వర్క్ అంతా చూస్తే తప్ప మనం పూర్తిగా చెప్పలేము. కాకపోతే ఈ గ్రూప్ మాత్రము దేశవ్యాప్తంగా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ పెట్టి దేశవ్యాప్తంగా పైసలు కూడా వసూలు చేయడానికి ఇక్కడ నిజామాబాద్ నుంచి అందరూ వెంబడి పడుతున్నారని చెప్పేసి పోయి బాంబేలో, గుల్బర్గాలో ఇట్లా అదే తీసుకొని అక్కడి నుంచి మళ్ళా కొత్త కొత్త ప్లాన్ చేస్తున్నారు. ఆ క్రమంలో మనకు దొరికారు. మొత్తం ఎంతమంది మన దగ్గర బాధితులు ఉన్నారు? నిజామాబాద్ లో దాదాపు 125 మంది నాకు తెలిసిన వ్యక్తులు. ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అందులో ఎంతమంది ముందుకు వస్తారు, ఎంతమందికి వచ్చి పిటిషన్లు ఇస్తారనేది చూడాలి. కాకపోతే ఇది ఈ ప్రజలను మోసంతో డబ్బులు వసూలు చేసే కార్యక్రమం ఇది లాస్ట్ 22 నుంచి కంటిన్యూగా నడుస్తూ ఉన్నది. ఎప్పటికీ ఒకరికి తెలియకుండా ఒకరికి డబ్బులు తీసుకుంటూనే ఉన్నారు. మీకు అది ఇస్తాం ఇది ఇస్తామనంటే వాళ్ళు నమ్మిచ్చేస్తున్నారు.